ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను. నేను చెన్నై మీటింగ్ పోయాను. అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు. పెడితే నేను మీ పార్టీని కాదు, నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాను. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు, 33% కాదు 36% ఇవ్వచ్చు అని చెప్పింది. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక, సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి, నేను గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలి, అది నా బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషను, గని రంకెలేస్తే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా, పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి. పరిపాలన అంటే ఇప్పుడు మేము 2014లో మేము కూడా ఆడికి వచ్చినాడు. ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే ఈడి దాకా వచ్చినాం. ఐ విష్ యూ ద బెస్ట్. రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను. నేను చెన్నై మీటింగ్ పోయాను. అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు. పెడితే నేను మీ పార్టీని కాదు, నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాను. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు, 33% కాదు 36% ఇవ్వచ్చు అని చెప్పింది. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక, సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి, నేను గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలి, అది నా బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషను, గని రంకెలేస్తే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా, పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి. పరిపాలన అంటే ఇప్పుడు మేము 2014లో మేము కూడా ఆడికి వచ్చినాడు. ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే ఈడి దాకా వచ్చినాం. ఐ విష్ యూ ద బెస్ట్.